జాతరకి వెళ్దామని బయటికి వెళ్ళినాం గైస్. బయట చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో మా ఇంటి ముందు. ఇంకా ఇవాళ రేపు మొత్తం ఇలానే ఉంటుంది. మేము వచ్చే వరకు ఇంకా ప్యాక్ అయిపోతుందేమో. ఇప్పుడు ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. ఫ్యామిలీ అందరం కలిసి జాతరకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా చలి అయిపోయే ముందులో ఏంటో గైస్ చాలా చలి పెడుతుంది. అయినా సరే ఎంత చలిలో కూడా వెళ్తున్నాం మేము. ఇంకా హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ డే 2 అనమాట జాతర. మేమైతే ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాం. సో అన్ని చూపిస్తాం చూడండి. ఇంకా హాయ్ చెప్పండి. సో ఇప్పుడైతే మేము అవన్నీ చూపిస్తాం. సో ఇప్పుడైతే మేము జాతర హైలైట్స్ చూపిస్తాం అనమాట. లైక్ ఇప్పుడు రంగుల రాట్నం అవన్నీ ఎక్తాం అనమాట. ఫుడ్ అవన్నీ అడ్వెంచర్స్ అవన్నీ చూస్తాము. సో అవన్నీ చూపిస్తాం మేము. సో చూడండి మీరు కూడా గాయస్. చూడండి గాయస్, రంగుల రాట్నం నేనైతే ఎక్కను, కాకపోతే మీరైతే చూడండి. గైస్ మేమైతే ఇప్పుడు జాతర దగ్గరకు వచ్చినాము. సో అక్కడికి వెళ్ళాలి. చూడండి చెప్పాను కదా నేను పొద్దున వీడియోలో, గుడి చాలా అంటే చాలా బాగుంటది అని చెప్పి. నైట్ వ్యూ ఇంకా బాగుంటది మార్నింగ్ వ్యూ కన్నా. ఒక్కసారి చూడండి, మార్నింగ్ కన్నా నైట్ వ్యూ ఇంకా బాగుంటది గైస్. చాలా మంచిగా అనిపిస్తుంది. లైట్స్ చూసారా ఎంత బాగుందో. నాకైతే మార్నింగ్ కన్నా నైట్ మంచిగా అనిపిస్తుంది. మస్తు అనిపిస్తుంది ఇక్కడ. ఇంకా వాటర్ మీరైతే పక్క చూడాల్సిన టెంపుల్ గైస్. పక్క మర్చిపోకండి, రండి చూడండి, ఎంజాయ్ చేయండి. ఇవాళ మన ఫస్ట్ అడ్వెంచర్ వచ్చేసి బోట్ రైడింగ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు గంగా ఉంది కదా, శివగంగా, అందులో మనం బోట్ రైడింగ్ చేస్తున్నాం. వినోద్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడ? ఇప్పుడు మనం ఏమైతే బోట్ రైడింగ్ వెళ్తున్నాం గంగలోకి. హాయ్ అప్పురి, హాయ్ అప్పురి. ఎంత బాగుంది కదా గాయస్. ఒక్క టికెట్ 40 రూపీస్ అంటే. మేము 6 మెంబర్స్ ఉన్నాం. సో మేమైతే ఇప్పుడు రైడింగ్ వెళ్దామని చెప్పి టికెట్స్ అయితే తీసుకుంటున్నాం. మేమైతే జాకెట్స్ వేసుకొని రెడీ అని ఉందాం. జాకెట్లు వేసుకొని రెడీ అయిపోయినాం ఇంకా రైడ్ కి. వినోద్, నాకు వాటర్ అడ్వెంచర్ అంటే కొంచెం భయం. అయినా సరే ప్రతిదీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి వెళ్తున్నాం. అనే నీ ఫీలింగ్ ఏంది? నీ ఫీలింగ్ ఏంది? భయం అవుతుందా? లేవు నీకు భయం అవుతుందా? ఆల్రెడీ వెళ్ళినవా? ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమా? అను అను నవ్య ఫస్ట్ టైమా ఇంత ముందుకు వెళ్ళినావా? గ్యాస్ ఏమంటారు అంటే ఇవంటి బట్టలతోనంట చెట్టు అను. ఇది ఫస్ట్ టైమా ఇంత ముందుకు ఎక్కినావా? ఫస్ట్ టైమా ఇంత ముందుకు ఎక్కినావా? ఫస్ట్ టైమా? అర్థం ఎక్కిరా మీరు? ఫస్ట్ టైమా ఇంత ముందుకు ఎక్కిరా? ఎక్కలే. ఇలా ఎవ్వరు ఎక్కలేదంట. ఇట్లా భయపడతారా మంచిగా వస్తారా చూద్దాం ఇప్పుడు. యాక్చువల్లీ ఇది చాలా హైట్ ఉంటుంది లోపల. అసలు ఎలా కట్టారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక 7 ఫీట్స్ మనిషి 7 మెంబర్స్ నిల్చున్న కూడా అంత తక్కువ అవుతారంట. అందులో అంత హైట్ ఉన్న దాంట్లో అసలు ఇలా ఎలా కట్టారో నాకు ఇప్పటికీ విచిత్రంగానే ఉంది. అంటే ఇప్పుడు కట్టింది కాదు, 500 ఏళ్ళ క్రిందటే కట్టింది ఇది. కాకపోతే ఈ మధ్య దాన్ని మాడిఫై చేశారు అంతే. అంతా శివయ్య మహిమే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నాకైతే అనిపించడం ఏంది అదే జరిగింది అనుకోండి. దగ్గర నుంచి చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది.
అండ్ పైన అయితే శివయ్య ఉంటాడు, కింద అమ్మవారు ఉంటుంది. అండ్ గంగమ్మతో కలిసి ముగ్గురు ఇక్కడే కొలువై ఉన్నారు. ఇంకా మొన్న వీడియోలో చెప్పాను అనుకుంటా, ఆ వాటర్లో నుంచి గోల్కొండకి సొరంగ మార్గం ఉందని చెప్పి, గుర్తుందో లేదో మీకు. ఈ వాటర్ నుంచి ఆ సొరంగ మార్గం నుంచి ఆ గోల్కొండకి ఎలా వెళ్ళారంటారు గైస్, నాకు అర్థం కావట్లేదు అసలు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి పక్కా. దూరం నుంచి చూడడం కన్నా వాటర్లో నుంచి దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది ఏంటో నాకైతే. నెక్స్ట్ ఇయర్ శివరాత్రికి మీరు కూడా రండి గైస్, చూడండి మంచిగా ఉంటుంది. శివయ్య పిలుపు వస్తే పక్కా వస్తారు నాకు తెలుసు చూడటానికి. మీరు ఇలా తీసుకెళ్ళి అలా తీసుకొచ్చాడు, అస్సలు వెళ్ళినట్టే అనిపించలేదు నాకైతే. ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించింది, కాకపోతే ఇంకా అంతే, ఇంకేం చేయలేం. అంత పెద్ద ఏం లేదు, నార్మల్ ఉంది, పెద్ద భయం అంత ఏం లేదు. చిన్నగా తీసుకొచ్చింది అంతే, అంత పెద్ద ఎక్కువ ఏం లేదు. కాకపోతే గుడి వ్యూ ని చాలా బాగా చూడొచ్చు, దగ్గర నుంచి వ్యూ అంతా చూసుకోవచ్చు. అందులో వెళ్తే బాగుంటది, వెళ్ళొచ్చు. వర్త్ 40 రూపీస్ వర్త్. ఎట్లుంది? పెద్ద ఏమనిపించదా? మంచిగా అనిపించిందా? బాగుందా? ఇన్ని ఉన్నాయి గాయస్, ఏది ఎక్కుతలేరు, ఏది ఎగ్జామ్ అన్నా భయపడుతురు. ఫస్ట్ నేనే భయపడుతుంది ఎగ్జామ్ అన్నా. వీళ్ళు ఎక్కిడికి రెడీ కానీ నేనే రెడీ అయ్యలేను. ఎక్కినాక ఎట్లా చేస్తే అని ఆలోచిస్తారు. ఎట్లా కానీ ఏదో ఒకటి ఎక్కండి గాయస్, ఏదో ఒకటి. మీరు జుట్టు అంటే మంచిగా కనిపిస్తుందట, నేను ఏం ఎగ్జామ్ చెప్పు అంటే నా జుట్టు మంచిగా కనిపిస్తుందట. ఏదో ఒక డిసైడ్ కావచ్చు, ఇన్ని ఆడవుండే ఏది కాలేదు. చెప్పు ఎట్లా ఇప్పుడు ధైర్యంగా వస్తా, మీరే ధైర్యంగా వస్తలేరు. నేను గడిద్దామన్నా గాయస్, గడి కాదంట, గిరి ఎత్తుతారంట. గిరి తిప్పి తిప్పి పడేస్తుంది మనుషులని, గిరి ఎత్తారంట. అదేమో సింపుల్ గా పైన తీసుకోవాలి, కింది తీసుకొస్తారు, అది ఎక్కడంట. ఇది పిచ్చి కుక్కలు చేసినట్టు చేస్తారు గాయస్, నేను అస్సలు ఎక్క. గిరి చూడండి గాయస్ ఎట్లుంది, ఎత్తవాను. ఇక్కడ నుంచి నీకు అక్కడ పడేస్తుంది, అక్కడ నుంచి నీకు ఇక్కడ పడేస్తుంది, తిప్పి 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 వేస్తుంది. ఇలా గిరి ఎత్తారంట. మీరు తప్పిపోయిరా, ఏదెత్తారు వినోద్, ఏదెత్తావు? ఇంత చిన్న ఎత్తాడంట అయినా. అంత చిన్న చిన్న నేను ఎక్క, అగ్గో అదంత పెద్ద ఉంది. సెట్ చేసుకున్నాం.
నీ ప్రేమను పోతాం. నమో నమః. అలసిపోయారు బిడ్డలు, అలసిపోయినరు బిడ్డలు. అయిపోయిందా? బాయ్ బాయ్ చెప్పరు. బాయ్ చెప్పరా? చెప్పు బాయ్ చెప్పరు. బాయ్ 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 బాయ్.